అందరికి నమస్తే. ఎవ్వరు తవ్వుకున్న గుంతల వాళ్ళే పడతారంటే మనం ఇంకే చూస్తుంటాం. ఇప్పుడు మనం చూడబోతున్నాం. అది వింటాం, ఇప్పుడు చూస్తాం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటికే రిపేర్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే తెలంగాణ రైతాంగం కూడా అన్నారు. ఇంక రేపు తెలుస్తాయి. ఎందుకంటే మనం కరువును చూడక చాలా రోజులైంది. మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరువును చూసినాం. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువునే చూసినాం మనం. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా వర్షాలు పడ్డాయి. తర్వాత కూడా పర్వాలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా వర్షాలు పడ్డాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా వర్షాలు పడుతున్నాయి. కానీ ఈ సంవత్సరం వచ్చింది ఎఫెక్ట్. ఎల్‌నినో ఎఫెక్ట్, సూపర్ ఎల్‌నినో. చెప్తా ఎల్‌నినో అంటే ఏందో కూడా చెప్తా మీకు నేను. సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్‌తోన దేశవ్యాప్తంగా ప్రభావం ఉంటుందంట. మన తెలంగాణ మీద కూడా ప్రభావం ఉంటుందంట. కొన్ని ఏరియాల తీవ్రమైన కరువు వస్తుందంట. ఆ కరువు రాకూడదు మన తెలంగాణ, కానీ కోరుకుందాం మనం. ఎందుకంటే రాజకీయాల కోసమనో కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమనో మనం కరువు రావాలని కోరుకోవద్దు. కానీ వాతావరణం మనం ఏం చేస్తాం? యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుడు కరువు తెప్పిస్తే మనం ఏం చేస్తాం? కానీ మనం చేయాల్సిన పని చేసింటే దేవుడు కరువు తెప్పించినా మనం ఈ వార్త చేయాల్సిన అవసరం లేకుంటుండే. నేను ఈ వార్త రైతులను అలర్ట్ చేయడానికి చేస్తున్నా. గవర్నమెంట్ ఆల్రెడీ మొండికేసింది. వరేయకండి, వరేస్తే నీళ్ళు అవసరం ఉంటుంది. నీళ్ళు లేవు, వరేయకండి, మీరు వేరే పంటలు వేసుకోండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎల్‌నినో అంటే ఏంటంటే పసిఫిక్ సముద్ర జలాలు, సముద్రం మీద వేడిగాలి ఫామ్ అయిపోతుంది. వేడిగాలి ఫామ్ అయిపోయి మనకు ఋతుపవనాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇంతదాకా మనకు కేరళకే రాలేదు. ఫస్ట్ కేరళకు వస్తాయి కదా మనకు. కేరళకు రాలేదు, కేరళ నుంచి మనకు రావాలి. వస్తాయి, ఎంత లేట్ అవుతుందో తెలియదు. మనకేమో 8వ తారీఖు నాడు మృగశిర కార్తీ. సేమ్ టైం పడ్డా కూడా తక్కువ వానలు పడతాయంట. ఈసారి తక్కువ పడతాయంట. ఇది ఎవరు జ్యోతిష్యులు చెప్పిందో లేకపోతే చిలుక జ్యోతిషం వాళ్ళు చెప్పింది కాదు. వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 1-2 మంత్స్కి వెళ్ళి మొత్తుకుంటున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ కాండి, ఇప్పటి నుంచే చూసుకోండి అని. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, మొన్ననే మీటింగ్ పెట్టిండు. వరి మాత్రం వేయొద్దు, వరేస్తే నీళ్ళు లేవు. ఆల్రెడీ ఇప్పుడు ఏ ప్రాజెక్టులో నీళ్ళు లేవు, ప్రాజెక్టులో నిండిపోయినాయి. అది కూడా చెప్తా మీకు ఈ వీడియోలో. ప్రాజెక్టులో నీళ్ళు లేవు. వర్షాలు కనుక తక్కువ పడితే మన పరిస్థితి ఏంది? ఇప్పుడు వరేయొద్దంటే మరి ఏమేయాలి? వీళ్ళు పత్తి కొనరు, మొక్కలు కొనరు. నేను మనం చూడలేము మనం ఎంత ఇబ్బంది అయింది. ఏది కొనరు. కనీసం ఆ వరని వేసుకుంటే ఏదో ఒకటి చేస్తాను, వరే వేస్తాం మనం ఎక్కువ. వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు వరెందుకు వేయద్దు? కేసీఆర్ ఫామ్ హౌస్ వేసిండు, ఎందుకు వేయద్దు అన్నారు. ఇప్పుడేమో వరేయద్దు, వరేస్తే కొనుక్కోరంట, కేంద్రం కొనుక్కోదంట. అప్పుడేమో కేంద్రం కొంటే నువ్వెందుకు ఆ మధ్యలో, నువ్వు బ్రోకర్వా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈయననే బ్రోకర్ అవుతారమే తిండి లాస్ట్కి. అట్లా అయిపోయింది పరిస్థితులు. అందుకే అంటున్నా, మనం ఏది అనుకుంటే అది మన వెనుకనే వస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే కనుక మేడిగడ్డ రిపేర్ చేసి ఉంటే ఈరోజు ఎండాకాలం కదా, మనం నడి ఎండాకాలంలో ఉన్నాం. ఈరోజు అక్కడ ఇంకా 5,000 క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి. గోదావరి ఎండిపోయింది. గోదావరి ప్రాణహిత మేడిగడ్డ ఇక్కడ ఉంటుంది. మనకు ఇది పైన అక్కడ వర్షాలు పడితే తప్ప నీళ్లు రావు. ఇక్కడ నీళ్ళు వస్తే తప్ప మనకు ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు రావు. ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వస్తే తప్ప మిగతా అన్ని నీళ్ళు రావు. ఇప్పుడు ప్రాణహితకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. 5,000 క్యూసెక్ నీళ్ళు కిందికి పోతున్నాయి. ఇలా రిపేర్ కనుక చేసి ఉంటే ఈరోజు ఈ నడి ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళు ఎత్తేసి మనం అన్నారం సుందిల్లా మన ప్రాజెక్ట్ మొత్తం నింపేస్తుంటాం. వర్షం రాకపోయినా, ఎల్‌నినో వచ్చినా, ఎల్‌నినో తాత వచ్చినా మనకు ఇబ్బంది లేదు. కానీ మనకు రాజకీయాలు కావాలి కదా, రైతులు, ప్రయోజనాలు, ప్రాజెక్టులు, అది కాదు కావాల్సింది. ఆ ప్రాజెక్టు కరువు వచ్చినప్పుడే దాని వాల్యూ తెలుస్తుందని వీళ్ళు చాలామంది మాట్లాడినారు. కరువు వచ్చినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది అంటే రేవంత్ రెడ్డి కూడా చూద్దాం ఎట్లా తెలుస్తుందో అని ఆగినట్టున్నాడు. ఇప్పుడు చెప్తున్నారు అందరూ వాతావరణ కేంద్రం చెప్పంగానే లేదు వరేయకండి, వరి వేయొద్దు అని చెప్తే రైతులు ఊరుకుంటారు అనుకుంటారా? ఉరికిస్తారు. ఏ ఎమ్మెల్యేని చెప్పంటారు చెప్పండి. తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు బోర్లు ఉన్నాయని, బోర్లలో నీళ్ళు ఉన్నాయని మీరు వరేయకండి, ఎందుకంటే బోర్లు ఎండిపోతాయి. ఇక అంతే కదా, వానాకాలంలో వర్షాలు మంచిగా పడి మంచిగా నీళ్ళు ఇంకుతేనే కదా బోర్లు నీళ్ళు పోసేది. తర్వాత కూడా ఆడికి ఎండాకాలంలో సన్నగానే వస్తాయి. మామూలుగా గంట సేపట్లో ఎకరా వరకాడ 2-3 గంటలు పడుతుంది ఎకరా వారికి ఎండాకాలంలో, యాసంగిలా. ఇప్పుడు వానాకాలంలో కూడా వానలు పడకపోతే వానాకాలమే కరువు వస్తుంది కదా ముందు. ఇంకా నెక్స్ట్ యాసంగి ఇంకా దేవుడు ఎరువు. మళ్ళీ తాగునీళ్ళు అవన్నీ చాలా ఉంటాయి, కష్టాలు. ఆ కష్టాలు చాలా ఉంటాయి. అందుకే బోర్లు ఉన్నాయని కూడా మీరు వరేయొద్దంట. బోర్నని వరేయొద్దు, కాలువలో నీళ్ళు రావు, ప్రాజెక్టులో నీళ్ళు ఉండవు. ఇదే అని చెప్పేది. ఇప్పటికి కూడా అంటే కనీసం రేపు వానలు పడతాయో పడవో, కనీసం ఇది తొందరగా ఏదైనా పని చేపించేసి తొందరగా మనకు 5,000 క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి అన్న కాడ రేపు కరువు వచ్చినా 2,000 క్యూసెక్ల నీళ్ళు, 3,000 క్యూసెక్ నీళ్ళు పోతాయి మేడిగడ్డ కిందికి వెళ్ళి, వేరే బరాజ్ కిందికి వెళ్ళి.
కనీసం ఆ ముందస్తు కూడా లేదు. ఇప్పటికీ రాజకీయాలే చేస్తున్నారు. ఆ ముందస్తు ప్లాన్ కూడా ఏం లేదు. ఇప్పుడు ఎందుకు వేయద్దు రైతులు పంటలు? ఎందుకు వేయరు? మీరు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చెప్తే వేయద్దా? ఖచ్చితంగా ఇస్తారు. బోర్లు ఉన్న ఇస్తారు, బోర్లు లేకుండా ఇస్తారు. వానాకాలం పంట మీదనే అందరం డిపెండ్ అయి ఉంటాం. యాసంగిలో సగం మంది పంట వేయరు రైతులు. సగం సగం పంటే రాదు. కానీ మనకు వానాకాలం వచ్చే వరకు మన దగ్గర ఇంకా ఎక్కువ వరే వేస్తాం. వరేస్తే ఇంకా నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది. మరి నీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు తెలుస్తుంది మీ స్టెమినా ఏందో, మీ కథ ఏందో ఇప్పుడు బయటపడుతుంది. ఇన్ని రోజులు మాట్లాడారు కదా, కాళేశ్వరం లేకపోయినా 1 ఎకరాలు పారిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఏదో కనిపెట్టినట్టు, పైనకి వెళ్ళి నీళ్ళు దార ఊపించినట్టు మాట్లాడిండు కదా. ఇప్పుడు తెలిస్తే ఆయన స్టోరీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు అన్నారం సుందిల కాడ ఇప్పుడు చేస్తున్నట్ట పనులు. అవి అయిపోయినాకనే 5-6 నెలలు పడుతుంది. ఎప్పుడైనా సరే ఎండాకాలం ముందు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎండాకాలం ముందు పనులు స్టార్ట్ చేస్తుండ్రి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏడకొచ్చింది చూసినామా? ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం వేస్ట్ అన్నారో, ఏదైతే కాళేశ్వరం పనికిరాదన్నారో, కాళేశ్వరం ఇంకా మేము బాగు చేయమన్నారో, ఇప్పుడు ఆ కాళేశ్వరమే దిక్కు అనే కాడికి ఇప్పుడు ఈ కరువు వార్తలు ఉంటే అర్థమవుతుంది. పొయ్యే నీళ్ళు ఇప్పుడు పోతున్న నీళ్ళను మనం మలుపుకుంటుంటాం కదా, ఆ నీళ్ళు ఏపీకి పోతున్నాయి. మరి ఏపీ కోసము ఆపినరా, దేనికోసం ఆపినరో తెలియదు. గోదావరిలో నీళ్ళు వస్తే తప్ప ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు రావు. మనకు ప్రాణహిత నీళ్ళు వస్తాయి, ఇప్పుడు వస్తున్నాయి. రేపు ఎక్కడ వాన పడ్డా మనకు ప్రాణహిత నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు ఈడ ఒడిచిపట్టుకునే ఈ మెకానిజం పాడైందని చెప్పేసి రాజకీయ కుట్రలకు బలైపోయి లాస్ట్కి అది ఏం చేయకుండా అయిపోయారు. అది కేసీఆర్ కడితే కట్టిండు, దాన్ని రిపేర్ చేస్తే మీకే మంచి పేరు వచ్చేది కదా. ఇప్పుడు రేపు కరువు వస్తుంది, ఎవరు ఆదుకుంటారు? ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? పంటలు వేయొద్దు, వర్షాలు తక్కువ పడతాయంట, వరేయొద్దు, వేరే పంటలు వేసుకోండి, నీళ్లు తక్కువ వాడే పంటలు వేసుకోవాలంట. అవి వీళ్ళు కొంటారా? మళ్ళీ అవి కూడా కొనరు. నీళ్ళు తక్కువ వస్తాయంట, కాబట్టి మీరు చేయండి, రైతులకు అవగాహన కల్పించండి. పోయి చెప్పండి చూద్దాం రైతులకు ఎవరన్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు లేకపోతే అంతకుముందు రైతు భరోసా కోసం ఒక కమిటీ వేసినారు కదా, శ్రీధరబాబు ఆయన ఈయనని. ఒక కమిటీ వేసి రైతుల దగ్గర మీటింగ్ పెట్టమని చెప్పండి, పంటలు వేద్దని చెప్పండి, రైతులు ఒప్పుకుంటారేమో చూద్దాం. ఇది రైతులు పంట వేయద్దు, ఎల్నీనో వస్తుందంట, వర్షాలు తక్కువ పడతాయంట, పంటలు వేయద్దు అంటే ఇది 100% మీ వైఫల్యం అవుతుంది. రైతులు కరువు వచ్చినప్పుడు ఆదుకుంటేనే ప్రభుత్వం. వాన పడ్డప్పుడు మీరు చేసేది ఏమి ఉండదు. వాన పడ్డప్పుడు వాన వస్తుంది, నీళ్ళు వస్తాయి, వరద వస్తుంది, వాళ్ళ బోర్లు వస్తాయి, బాయిల్లో నీళ్ళు వస్తాయి, వాళ్ళ పంట వాళ్ళు వేసుకుంటారు. కానీ రానప్పుడే కదా మీరు చేయాల్సిన పని. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వాతావరణ శాఖ వాళ్ళు ఈసారి వానలు రావనంగానే మొత్తం పరిశాన్ అవుతున్నారు. ఎట్లా మరి ఏం చేయాలి? ఇప్పుడు రైతులను ఎట్లా ఆపాలి? పంట వేయకుండా ఎట్లా ఆపాలి? ఎట్లా ఆపుతారు? ఆ పనికి ఛాన్స్ లేదు. మీరు నీళ్ళు ఇవ్వాలి, ఎట్టిస్తారో ఇవ్వండి. అప్పుడే కదా మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, మీకు ఎంత పవర్ ఉందో రైతులకు కూడా అర్థమవుతుంది. లేకపోతే ఇక మీరు వేస్ట్ అనుకుంటారు. ఇప్పుడు కాళేశ్వరం వేస్ట్ అన్నారు, రేపు నిజంగానే ఎల్నీనో వచ్చి వానలు పడక ఆడికాడికి వానలు పడి నీళ్ళు సరిగా లేక కింద మీద అయితే పంటలకి ఏమైనా అయితే అప్పుడు కాళేశ్వరం కాదు. మీరు కాళేశ్వరం మీద ఎన్ని తిట్టినరో, కాళేశ్వరం మీద ఎన్ని అభాండాలు వేసినరో, కాళేశ్వరం మీద ఎన్ని ఆరోపణలు చేసినరో, ఎన్ని కుట్రలు చేసినరో నెక్స్ట్ మీ మీద ఉంటుంది. అది ఆ యాక్షన్ మీ మీదనే. అందుకే అన్నా నేను, ఎవరు దవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారని. కాళేశ్వరం అనే గుంతలో పడ్డారు వాళ్ళు, ఆ తవ్విర్రు, ఆ గుంతను తవ్వుకున్నారు. ఇప్పుడు దండ పడుతున్నది వీలే అనిపిస్తుంది. కానీ తెలంగాణ కరువు రావద్దని కోరుకుందాం. వీళ్ళ కోసమో వాళ్ళ కోసమో కరువు రావాలని మనం కోరుకోవద్దు. కానీ మన కోసం మనం ఏం చెప్తలేము కరువు వస్తుందని. వాతావరణ శాఖ రిపోర్ట్సే చెప్తున్నాయి. దాన్ని చూసే కదా గవర్నమెంట్ అలర్ట్ అవుతున్నది. పంట ఎందుకు మొత్తుకుంటారు? పంట లేదని. మరి పంట లేకపోతే గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా? పోనీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అఫీషియల్గా యాసంగిలో చాలా ఏరియాల్లో క్రాప్ హాలిడే ఇస్తున్నారు. క్రాప్ హాలిడే, సమైక్యాంధ్రలో ఉండే క్రాప్ హాలిడే అని. అంటే పంటలు వేయొద్దు, పంటలు ఇస్తే మేము నీళ్ళు ఇవ్వలేము అని. ఇప్పుడు వానకాలం కరువు వస్తే ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళు. ఇప్పుడు కనుక క్రాప్ హాలిడే అని మీరు ప్రకటించాలి, మీ గవర్నమెంట్కి హాలిడే ప్రకటిస్తారు రైతులు. ఇది మొదలే బాగా మండుతున్నారు. రైతు భరోసా సరిగేయలే, రుణమాఫీ సరిగేయలే, ఏమి ఇవ్వలేదని. చూద్దాం, రావద్దని కోరుకుందాం. కానీ వస్తే మాత్రం వీళ్ళు ఏం చేస్తారో మనకు కూడా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.